హలో అండి, మనం ఈరోజు ఆలూ ఫ్రై చేస్తున్నాము. మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఐడియా వచ్చి స్టార్ట్ చేస్తాం. మన ఫస్ట్ వీడియో ఇది. ఆల్రెడీ పెద్దవి చేసేస్తున్నాం, చిన్నవి ఉన్నాయి, ఇవి కూడా చేసేస్తున్నాం మనం. అయితే ఫస్ట్ మనం ఆలూ ఫ్రై కట్ చేయాలి. ఆలూని కట్ చేసి జీలకర్ర తీసుకొని ఆయిల్లో వేసి వేడిగా అయినాక ఆలూ వేయాలి. ఆనియన్ సేమ్ టైం వేసేయాలి. ఓకే, ఇప్పుడు జీలకర్ర ఎప్పుడు వేయాలంటే ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత జీలకర్ర వేయాలి. వేసిన వెంటనే ఆనియన్ వేసుకో, అంటే కొంచెం ఫ్రై అవ్వగానే వేసేయాలి. లేదు ఎందుకనంటే జీలకర్ర ఆనియన్తో పాటు ఫ్రై అవుతుంది. సో అదొక డిఫరెంట్ ఫ్లేవర్. ముందే ఫ్రై అయిపోయింది అనుకో, ఫ్లేవర్ వేరేలాగా ఉంటుంది అనమాట. అంటే క్రిస్పీ అయిపోతుంది, బాగా క్రిస్పీ అయిపోతే తినడానికి ఉండదు. సో అందుకని ఏంటంటే కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్ వేసేస్తే ఆనియన్తో పాటు మెత్తగా అయ్యి ఫ్లేవర్స్ మొత్తం బయటకు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే లెటస్ సే మనకి ఆలు తక్కువ ఉన్నాయి కానీ ఎక్కువ మంది ఉన్నారు తినడానికి. సో అప్పుడు కర్రీ అందరికీ రాదు కదా. సో ఏం చేయొచ్చు అంటే దెన్ యూ కెన్ యాడ్ మోర్ ఆనియన్ అనమాట. ఆనియన్ ఒక 30-40% ఫ్రై అయిపోగానే వెంటనే తీసుకెళ్ళి ఆలు ముక్కలు వేసేయాలి. వెంటనే వేసేస్తే అప్పుడు ఏంటంటే కర్రీ ఎక్కువ వస్తుంది మనకి. 2-3 ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇది చిన్నగా నేను పెద్ద ముక్కలే చేస్తున్నాను కానీ ఆనియన్ వేసాను కాబట్టి మనకి కర్రీ ఎక్కువ అవుతుంది. ఆలు తక్కువ ఉండి మనుషులు ఎక్కువ ఉన్నారంటే ఆనియన్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. నచ్చదు ఇవి వాడికి చూపించాలని వీడియోకి ఆలు మళ్ళీ తరిగాను అనమాట. ఇలా చిన్న ముక్కలు చేసుకుని ఇందులో వేసేసుకుంటే అయిపోతుంది. సో ఇది ఆల్రెడీ హైలో పెట్టాను కాబట్టి కొంచెం బర్న్ అవుతుంది. సాఫ్ట్ వేస్తున్నాను. ఫస్ట్ ఒక 5 to 6 minutes హైలో పెట్టుకుందాం. ఎందుకనంటే ఆలూలో ఉండే వాటర్ తొందరగా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత నుంచి ప్రతిసారి కూడా ఎవ్రీ 3 minutesకి జస్ట్ కలిపితే చాలు. లోలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫ్రై అవుతుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే మెత్తగా అయిపోదు కలిపేటప్పుడు. ఇదేమవుతుందంటే పిండిలాగా అయిపోతుంది అనమాట. సో ఆ పిండిలా అవ్వకూడదు అంటే కనుక ముందే ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఎక్కువ కలిపేయద్దు. ఎంత కలిపేస్తామో అంత ముద్ద అయిపోతుంది. అది ముద్ద అవ్వకూడదు అంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఆలు ఎప్పుడైనా సరే 50% కుక్ అవ్వాలి. 50% కుక్ అవ్వి దాకా మూత పెట్టండి. ఓకే, 50% కుక్ అయిపోయిన తర్వాత మూత తీసేసేయి. మూత తీసేస్తే ఏమవుతుందంటే క్రిస్ప్నెస్ వస్తుంది, అట్ ద సేమ్ టైం కుక్ కూడా అవుతుంది. సో లెట్ us వెయిట్ ఫర్ 3 more minutes. We'll get back to you ఒక 3 minutes. ఓకే, 3 minutes తర్వాత ఒకసారి చూసుకుందాం. 90% ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. కలిపితే ఏమవుతుందంటే కలుపుతున్నప్పుడు ముద్ద అవుతుంది. టాసింగ్ వల్ల ఏమవుతుందంటే ముక్క పిండిలా అవ్వదు. సో చూడండి, రెడ్నెస్ వచ్చిందా. టాస్ చేస్తే కిందది పైకి వస్తుంది అనమాట, పైది కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటంటే ఏదైతే పైన బర్న్ అవ్వలేదో కింద అది ఫ్రై అవుతుంది అనమాట. అది బర్న్ అయ్యి ఫ్రై అవుతుంది. సో చూసారా, ఇదంతా కిందది పైకి వచ్చింది, ఈ పైదంతా కిందకి వెళ్ళింది. ఇలా ఒక 4-5 times చేసుకున్నాం అనుకోండి, విత్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 3 minutes దెన్ ఫ్రై అవుతుంది అనమాట. నౌ సీ, ఇది ఒక 30 to 40% కుక్ అయిపోయింది. ఇంకో 20% కుక్ అయిన తర్వాత అప్పుడు మూత తీసేద్దాం. ఇప్పుడు మూత పెడితే మిగతా 20% కూడా కుక్ అయిపోతుంది 3 minutesలో. సో తర్వాత నుంచి ఓపెన్ చేసి పెడితేనే మనకి ఫ్రై బాగుంటుంది అనమాట. అంటే ముద్ద అవ్వదు. సో లోపల ఉన్న తేమ అంతా కూడాను బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ముక్క ఫ్రై అవుతుంది. ఓకేనా? ఓకే, 3 minutes అయిపోయింది కదా. సార్ చూడండి,
ముక్క విడిపోతుంది. యు సీ అండ్ టాప్ ఎడ్జ్ లేయర్స్ గెట్స్ పీల్డ్ ఆఫ్ అన్నమాట. సో అప్పుడు ఇంకొకసారి టాస్ చేసేసుకున్నాను. సరే, కింద అంతా ఫ్రై అయింది, కిందది పైకి వచ్చేసింది. మళ్ళీ లెట్ us మిక్స్ ఇట్. ఓకే, ఇంకొకసారి పెట్టేసి ఇప్పుడు సాల్ట్ వేయండి. 50% అయిన తర్వాత సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే మనకి అందులో ముక్కలోకి ఉప్పు వెళ్తుంది అనమాట. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఈ కర్రీకి ఒక 1 స్పూన్ సరిపోతుంది, అందుకంటే ఎక్కువ లేదు. కావాలంటే తగ్గితే వేసుకోవచ్చు. తర్వాత ఇంకొకసారి టాస్ చేసేసుకోండి. దీని మూలన ఏమవుతుందంటే ముక్క కూడా తొందరగా క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట. దీంట్లో సాల్ట్ వేసిన తర్వాత వాటర్ లాగా వెళ్తుంది. ఓకే, వాటర్ క్రియేట్ చేస్తుంది. ఇందులో ఉండేదానికి ఏం చేస్తుంది అంటే సపోర్ట్ అనమాట. చూడు, ఇది ముక్క విరిగిపోతుంది. ఇది విరిగిపోకూడదు అనమాట. సో అది ఇంకా ఎక్కువ కలిపామంటే ముద్ద అయిపోతుంది. ఇది ఇంకొక 3 minutes, 2 minutes. 3 minutes with interval, another 3 minutes. 6 minutes with 1 interval అనమాట. ఓకే, లాస్ట్లో కారం వేసుకుందాం. ఇప్పుడే వేసే ఎక్కర్లేదు, ఫ్రై కదా, సో తీసేసుకుంటుంది ఎలాగైనా. ఇప్పుడే వేసామంటే టూ మచ్ బర్న్ అవుతుంది. సో దానికంటే బెటర్ ఏంటంటే దించే ముందర ఒక్కసారి, ఇప్పుడు సెకండ్ ఇంటర్వెల్ ఉంది, ఇంకో ఇంటర్వెల్ ఉంది కదా, ఇప్పుడు 3 minutes తర్వాత ఇంకో ఇంటర్వెల్ ఉంది కదా, అప్పుడు వేసుకుందాం. సెకండ్ ఇంటర్వెల్కి కట్టేయచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఇంటర్వెల్కి కారం వేస్తాం. వచ్చేసినాము. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వెల్ అయిపోయింది. మనం ఇప్పుడు కారం వేయాలి. ఓపెన్ చేసి ఇప్పుడు చేసేసాం కదా, ఫస్ట్ కారం వేసేసుకుందాం. ఇప్పుడు లాస్ట్ టైం నుంచి చూడొచ్చు, కొద్ది గోల్డెన్ అయింది, గోల్డెన్ బ్రౌన్ స్పెసిఫిక్గా ఉండాలంటే. మీరు తినే అంత కారం ఎవరికి ఎలా కావాలంటే అలా. ఓకే, మా అబ్బాయి వద్దంటున్నాడు ఎక్కువ, వాడు ఎక్కువ కారం తినడు. సో నేను తింటాను రా, నువ్వు తిను. ఓకే, టాస్ చేస్తే సరిపోతుంది. కలిపేస్తామంటే మళ్ళీ ముద్ద అయిపోతుంది. చూసారా, మొత్తం కలిసిపోయింది, ఎలా చేంజ్ అయిపోయింది. ఇది సెకండ్ ఇంటర్వెల్ కదా, సో ఇది ఫైనల్. ఓకే, పైన కలపండి, ఎందుకంటే కలిపేస్తే ముద్ద అయిపోతుంది, తినడానికి చిరాగ్గా ఉంటుంది. ఫ్రై లాగా ఉండాలి కదా, సో అందుకని ఇలాగనమాట. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ కదా, హైలో పెట్టేద్దాం. అడుగున ఫ్రై అయ్యి క్రిస్పీనెస్ వస్తుంది. మరీ క్రిస్పీ ఉండదు, మరీ ఉండదు, కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది అనమాట. ఎలాగో అది ఫ్రై చేస్తుంది దాన్ని. సో ఒక 3 to 4 minutes చూసుకుంటూ ఉండండి. ఓపెన్లోనే పెట్టండి, ఇంకొద్దు, మూత పెట్టద్దు. ఓకే, దానికి ఆక్సిజన్ కూడా తగిలితే ఫ్రై అవుతుంది అనమాట, డీప్ ఫ్రై అయిపోతుంది. డీప్ ఫ్రై కాదు, క్రిస్పీనెస్ వస్తుంది కొంచెం. మూత ఓపెనే పెట్టాలి. రెడీ అయిపోయినప్పుడు మళ్ళీ వచ్చేస్తాం. ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు కొంతమంది ఇలాగే తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకొంచెం క్రిస్పీనెస్ కావాలనుకునే వాళ్ళు ఏంటంటే, ఇది మినప్పప్పు, ఇదేంటంటే పొట్టు మినప్పప్పు అనమాట. గుళ్ళ మినప్పప్పు ఉంటుంది తెల్లగాను, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు మా దగ్గర ఇది ఉంది, ఇది కొంచెం జీలకర్ర రెండు ఫ్రై చేసేసుకుంటే ఇంకొంచెం క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. చైనా ఇషా అయినా పోపు సరే చేద్దాం. ఓకే, ఇది కొంచెం పోపు వేస్తే మా వాడికి ఆ మినపప్పు తగులుతూ ఉంటే వాడికి ఇష్టం అనమాట. సో అందుకనే ఏంటంటే కొంచెం పోపు వేస్తా. ఏం లేదు, సేమ్ ఇక్కడ ఇది అయిపోయింది. చూసారా ఆ సౌండ్, చూసారా కింద క్రిస్పీనెస్ తగులుతుంది.
టాస్ చేస్తున్నప్పుడు యూ ఫీల్ లైక్ నో రఫ్నెస్. సో రెడీ అయిపోయిందని. దట్ షోస్ లైక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ. కానీ ఆ క్రిస్పీ ఆయిల్ సౌండ్ రాకూడదు ఎండింగ్లో, అయిపోయినప్పుడు ఆ సౌండ్ రాకూడదు. అప్పుడు అర్థమవుతుంది అయిపోయిందని. కొద్దిగా వినిపిస్తే ఉంది. ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. పోపు సింపుల్. ఎంత ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ చాలు. ఎందుకనంటే అక్కడ ఆల్రెడీ ఫ్రైలో ఆయిల్ ఉంది మీకు కదా. పెద్ద స్పూన్ ఉందంటే 1 స్పూన్ సరిపోతుంది. ఓకే, ఒకసారి అయిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు మినపప్పు వేసేసుకుంటాం అన్నమాట. మినపప్పు అంటే ఇది, మినపప్పు అంటే ఇది పొట్టు మినపప్పు అంటాం. మినపప్పు. ఓకే, గుళ్ళ మినపప్పు అని ఇంకోటి ఉంటుంది తెల్లగాను. ఇది ఇలా ఉంటుంది. ఇది లాస్ట్ టైం తెచ్చాం కదా, అయిపోయింది. అది ఇలా ఉంటుంది. ఇది గుళ్ళ మినపప్పు. ఇది ఇంకా బాగుంటుంది అనమాట, కాస్త కరకరలాడుతుంటుంది తినేటప్పుడు. ఇది కూడా బాగానే ఉంటుంది, బాగోదని ఏం కాదు. సరే, ముందు నూనె వేసుకున్న తర్వాత పోపు వేసుకుందాం. పప్పు వేసుకుందాం, మినపప్పు. ఎందుకనంటే ముందు ఇది ఫ్రై అవ్వాలి. ఇది జీలకర్ర వేసామంటే అది డీప్ ఫ్రై అయిపోతుంది. దానికంటే ముందర మినపప్పు వేసుకుందాం. ఇది ఒకసారి ఫ్రై 50% అవ్వింది, 50% ఫ్రై అవ్వింది అనగానే మీకు తెలుస్తుంది, లైట్ రెడ్నెస్ వస్తుంది. అది వచ్చింది అనగానే జీలకర్ర వేద్దాం. ఎందుకంటే ఇప్పుడే జీలకర్ర వేసేస్తే బాగా డీప్ ఫ్రై అయిపోయి పంటలో గుచ్చుకుపోతుంది, బాగోదు, టేస్ట్ కూడా బాగోదు. ఒక 50% అవ్విందా, కొంచెం రెడ్నెస్ వస్తుందా వేసేద్దాము. ఇది అయిపోయినట్టుంది. ఈ కలర్ వస్తుంది. ఓకే, ఇది అయిపోయింది. కట్టేస్తున్నాను. ఇది పొయ్యి మీద నుంచి వెంటనే తీసేయద్దు. కింద కట్టేసిన తర్వాత అలాగే ఉంచితే ఆ వేడికి ఏమవుతుందంటే ఇంకొంచెం కింద అంతా ఫ్రై అయిపోతుంది అనమాట. తినేటప్పుడు క్రిస్పీనెస్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే కట్టేసి మూత పెట్టేస్తారు. మూత పెట్టద్దు. మూత పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. మీకు ఫ్రై క్రిస్పీనెస్ ఉండాలి అంటే మూత తీసేసి ఆ వేడితో అలాగే వదిలేయండి ఒక 3-4 మినిట్స్. ఇలా పోపు రెడీ అయిపోతుంది. ఇగో పోపు రెడ్ అయిందా, కొంచెం జీలకర్ర వేసేసుకుందాం, అంతే. కట్టేయచ్చు. ఆ వేడికి జీలకర్ర ఫ్రై అయిపోతుంది అనమాట. అలాగని డీప్ ఫ్రై అవ్వదు కట్టేస్తేను. సో జీలకర్రను పోపు ఇది ఎందుకనంటే కాస్త టేస్ట్ వస్తుంది అంతే. తినేటప్పుడు పంటి కింద నలుగుతుంటే రుచిగా ఉంటుంది పోపు. ఇది మా వాడికి బాగా ఇష్టం, అందుకనే ఇంకొంచెం పోపు వేస్తున్నాను. చలో, ఇది రెడీ అయిపోయిందా, అంతే. ఇందులో వేసేసుకుందాం. ఓకేనా? జీలకర్ర ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై వద్దు. డీప్ ఫ్రై అయిందంటే నోటి కింద పడినప్పుడు చిరాకు వస్తుంది తప్ప ఏం రాదు. ఓకే, సో టాస్ చేసుకుందామా? మీకు ఇప్పుడే అర్థమైపోతుంది. ఇది వాసన గుమ్మగుమ్మలాడిపోతుంటుంది తెలుసా. అది కొంతమంది ఏంటంటే కరివేపాకు, ఎండుమిర్చి అవి కూడా వేస్తారనమాట. అయితే నేను వేయను, నాకు ఇదే చాలు. ఇది మా అమ్మ నేర్పింది. ఇది ఆంధ్ర స్టైల్ అనమాట. ఇది మా అమ్మ చేసేది ఇలాగా. వర్షం పడుతున్నప్పుడు ఆలు ఫ్రై ఉండేది. బయట వర్షం పడుతుంటే చల్లగా వేడి అన్నంలో ఈ ఫ్రై తింటుంటే భలే ఉంటుందండి. సో అయిపోయింది. ఇలా వదిలేస్తే ఒక 2-3 నిమిషాలు. ఇగో అన్నం అయిపోతుంది. అన్నం అయిపోయింది, తీసేసుకోవడమే, ఇంక తినేయడమే. ఓకే, ఫ్రై రెడీ అయిపోయింది కదా. 2 ways.
ఒక్కటి ఏంటంటే మనం డైరెక్ట్గా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని అన్నం తీసుకెళ్తాం కదా, అన్నం తినేటప్పుడు బౌల్లో పెట్టుకుని తింటాం కదా, అదొకటి. ఇంకోటి వండే దాంట్లో ఎప్పుడు కూడా తినకూడదు, అర్థమైందా? మంచిది కాదు అది. సో వండిన దాంట్లో ఎప్పుడు కూడా తినకూడదు. అందుకనే ఎప్పుడైనా సరే వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మా అబ్బాయి ఫ్రైడ్ రైస్లు అడుగుతూ ఉంటాడు. సో దానికి ఈజీ మెథడ్, వండేసుకున్నాం కదా, అయిపోయింది కదా, కర్రీ రెడీ అయిపోయింది కదా, దీన్నే ఫ్రైడ్ రైస్ ఎలా చేసేచ్చు అంటే ఆల్రెడీ రైస్ కుక్ అయిపోయింది. కుక్ అయిన రైస్ని సింపుల్ నేను అందులో వేసేస్తున్నాను. సో దట్ వాడికి ఆలూ ఫ్రైడ్ రైస్ లాగా వచ్చేస్తుంది. దీన్ని మనం ఆలూ ఫ్రైడ్ రైస్లో వేసేసుకోవచ్చు. రైస్ కర్రీ కూడా ఏం చెప్తాను చూసారు. ఇది ఎందుకు కలపట్లేదంటే ఎక్కువ అన్నం వేడిగా ఉంది కదా, ముద్ద చేసేయగలదు ఫ్రైని. సో వేడికి మెత్తగా అయిపోతుంది, అందుకే గట్టిగా కలుపుకూడదు. టాస్రియల్ అయితే ఎట్లా పైన కలుపుకోండి, ఓ పిసికేకండి. ఓ నలిపేస్తే పాడే టేస్ట్ ఉండదు, ఫ్రైనెస్ పోతుంది. ఇంకోటి కూడా చెప్తాను నేను, ఇలా మీకు ఇంకా క్రిస్పీగానే ఉండాలి, ఇలాగే తినాలంటే ఫ్యాన్ దగ్గర పెట్టేసుకోండి. ఫ్యాన్ ఆన్ చేసి కలపండి. సో దట్ ఏమవుతుందంటే అన్నం తొందరగా ఆరిపోయి మీకు ఆ క్రిస్పీనెస్ ఉండిపోతుంది. వేడిగా ఉంటుంది, జాగ్రత్త. మూకుడు కొట్టుకున్నారంటే కాలిపోగలిసి. సో ఇప్పుడు చూడండి, ఇది క్రిస్పీనెస్ ఉంది చూసారా? ఈ క్రిస్పీనెస్ ఇంకా ఉంటుంది. తిను, క్రిస్పీనెస్ ఉందా? బాగుందా? నమ్ముతుందే ఆ క్రిస్పీనెస్ తెలుస్తుందా? అదే వేడిది పెట్టేసామంటే మళ్ళీ చాలా కాలుతుంది. కాలడం కాదు, వేడి అన్నం పెట్టామంటే ఏమవుతుందంటే హ్యూమిడ్ ఫామ్ అవుతుంది కదా, ఆ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే ముక్కని మెత్తగా చేసేస్తుంది, క్రిస్పీనెస్సే ఉండదు. సో అందుకని ఏంటంటే ఇలా ఫ్యాన్ కింద పెట్టి కలిపేసామనుకో ఆ క్రిస్పీనెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అన్నం వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే పదార్థం కలుస్తుంది అనమాట. అది ఓకే. నువ్వు తినరా? కాదు, ఇగో ఇది ముద్ద మా వాడికి పెడుతున్నాను నేను. ఉందా? సో అది కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకాస్త బాగుంటుంది. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నా, వండే గిన్నెల్లో ఎప్పుడు కూడా తినద్దు, వండే గిన్నెల్లో తినకూడదు అనమాట ఎప్పుడు కూడా. అండ్ కంచం ఎప్పుడు కూడా తడి ఉండకూడదు తినేటప్పుడు. ఎప్పుడు కూడా ఓన్లీ రైస్ ఫస్ట్ కంచంలో పెట్టకూడదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అన్నానికి తోడు ఉండాలి. సో ఏదో ఒకటి, ఒక పచ్చడో లేదంటే ఒక 2 పొడి గింజలో లేదా కొంచెం కూర ఏదైతే వండుతారో అది ఫస్ట్ వేయండి. అది వేసిన తర్వాత అన్నం వడ్డించాలి. అన్నం ఎప్పుడూ ఒంటరిగా వడ్డించకూడదు, ఒంటరిగా ఉండకూడదు, ఓకేనా? ఇంకొకటి, ఎంగిలి కంచాలు పొయ్యిల మీద పెట్టకండి, మంచిది కాదు. పొయ్యి అంటే అగ్ని కదా. సో అగ్నిదేవుడికి మనం ఎంగిలి పెట్టాం కదా. సో ఎంగిలి కంచాలు ఎప్పుడూ కూడాను పెట్టకూడదు పొయ్యి మీద. అది అయిపోయింది రాపాయ్, ఇంతే. చాలా బాగుంటుంది. ఇప్పుడే చేసేసాను. ఎంజాయ్.